హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఎక్సలెంట్‌గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి మన ఛానల్‌కి. మీ వీడియోస్ చూసిన తర్వాత మేము మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని మర్చిపోగలుగుతున్నాం. మమ్మల్ని ఎవరెవరైతే దూరం పెట్టారో వాళ్ళ మాయలో నుంచి బయటకొచ్చేసాం. ఆల్రెడీ మా మా లైఫ్‌ని మేము కంటిన్యూ చేస్తున్నాం హ్యాపీగా అని చెప్పేసి మెసేజెస్, కామెంట్స్ చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే నా వీడియోస్‌ని ఒక 1000 మంది చూసినప్పుడు అందులో 10 మెంబర్స్‌కి యూజ్‌ఫుల్‌గా అనిపించినా సరే నేను సక్సెస్ అయినట్టే. మనము ఎవరికైనా సహాయం చేయాలంటే ఇరగబడిపోయి అహర్నిశలు శ్రమించి చేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న సహాయాలు మన చేతనైనంతవి మన చేతలలో కానీ, మాటలలో కానీ, ఎదుటి వ్యక్తుల్ని మోటివేట్ చేయటంలో కానీ, కష్టాల్లో నుంచి బయటికి లాగటంలో గానీ, ఏదో ఒక విషయంగా మనం హెల్ప్ చేశాము అంటే మనకి మంచి జరుగుతుంది. ఇది మీలో ఎంతమంది నమ్ముతారో, ఎంతమంది నమ్మరో నాకైతే తెలీదు కానండి. నేనైతే మాత్రం 100% నమ్ముతాను. ఎదుటి వ్యక్తులకు మన వల్ల అయినంత ఏదైనా హెల్ప్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనల్ని చెయ్యి వదలడు. మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అంతే కాదండి, చాలా మంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా నా వీడియోస్ యూస్ అవుతున్నాయని చెప్పారు. చాలా సంతోషం. కొంతమంది చెప్పేవాళ్ళు లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మాటలు వినిపించుకోక బాధపడుతూ ఉంటారు. మనం ఒక కష్టాన్ని పదే పదే చూస్తున్నాము అనంటే అందులో నుంచి మనం రియలైజ్ అవ్వట్లేదు అని అర్థం. మిమ్మల్ని ఎవరైనా సరే లైఫ్‌లో వదిలేసి వెళ్ళిపోయినా, ఒంటరిని చేసినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేంటంటే మనకి ఎవరు కూడా శాశ్వతం కాదండి ఈ లైఫ్‌లో. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనకి చివరి వరకు నిలిచేది ఆ భగవంతుడు మాత్రమే. నిజంగా అండి. వీడియోస్‌లో మాటి మాటికి భగవంతుడు అని చెప్తున్నానని మరోలా అనుకోకండి. ఎవరైతే స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆటోమేటిక్‌గా మానసిక స్థైర్యంతో ఉండటం మీరు గమనించవచ్చు. ఒకవేళ మీకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా మీరు కనుక మెడిటేషన్ లాంటివి చేశారు అనుకోండి. మనసు మీద మనకి గ్రిప్ అనేది వస్తుంది. గ్రిప్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తుల ముందు పుసుకున మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేయటం కాదు. కొంచెం పరిచయం అవ్వంగానే వాళ్ళు మనోళ్ళేలే అని నమ్మేయటం. ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా మనసులోకి ఎంటర్ చేయటం. వీటన్నిటి మీద పట్టు అనేది వస్తుంది అండి. అది మనకి భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడనమాట. దీనినే ఆత్మస్థైర్యం అంటారు. కాబట్టి మీలో ఎవరికైనా ఎదుటి వ్యక్తుల్ని ఈజీగా నమ్మే స్వభావం ఉంది అంటే మెడిటేషన్ చేయటం లేదా భగవంతునికి దగ్గరగా ధ్యానం చేయటం ఇట్లాంటివి అలవాటు చేసుకున్నారు అనుకోండి. చాలా బలంగా అనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎవరున్నా లేకపోయినా భగవంతుడున్నాడు. వాడు నన్నెప్పటికీ చెయ్యొదలడు అనేసి ఒక నమ్మకం అనేది మీకు వస్తూ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా ట్రై చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనుషుల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళడండి. కష్టాలంటారా? మనుషులకి రాకపోతే మానులకొస్తాయా అని మనెప్పుడో పెద్దోళ్ళు చెప్పేశారు. కష్టం లేని మనిషి ఉండడు. నష్టం లేని బిజినెస్ ఉండదు. గొడవలు లేని రిలేషన్స్ ఉండవు. ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేశాము అంటే ప్రతిదానికి వర్రీ అవుతూ కూర్చోమండి. ఈ రోజుల్లో మనల్ని ఎవరైనా సరే లెక్క చేయాలి అనంటే మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే కాన్ఫిడెన్స్. మెయిన్ ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టమైన వర్డ్. ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అనంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఇది కనుక మన దగ్గర మెండుగా ఉంది అనుకోండి, మన జోలికి అసలు ఎవరు రారు. కష్టం రావాలన్నా సరే ఆలోచించి వస్తుంది. అరే వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారే, నేను వెళ్తే నన్ను లెక్క చేస్తారంటావా అని కష్టమే డౌట్ పడుతుంది అనమాట మన దగ్గరికి రావడానికి. అఫ్ కోర్స్ వచ్చేసింది అనుకోండి, మన చేతులు దాటిపోయి ఎక్కువ రోజులు ఉండలేదు. అది మన కాన్ఫిడెన్స్ చూసి ఓడిపోయి పారిపోతుంది. అర్థమైందండి? మీరు ఇప్పటిదాకా ఎవరితోనైనా నిరాకరించబడ్డా, వదిలివేయబడ్డా, మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా సరే వదిలివేసిన కొన్ని కారణాలు ఉంటాయండి. అవేంటంటే మీరు ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం. అంతేకాకుండా మీరు ఎంచుకున్న వ్యక్తి సరైన వ్యక్తి కాకుండా ఉండటం.
సరైన వ్యక్తి కాకుండా ఉండటం అంటే క్యారెక్టర్ పరంగా. మీరు కాకుండా వేరే ఎక్కువగా ఆప్షన్స్ కలిగిన వ్యక్తిని మీరు చూస్ చేసుకోవటమే కాకుండా వాళ్ళతో ఎక్కువగా మెంటల్లీ డిపెండ్ అయిపోవటం, వీళ్ళే నా ప్రపంచం అని అనుకోవటం. ఇలా అనుకోవటంలో తప్పు లేదు కానండి, ఎవరిని అనుకోవాలి అనేది మనకి తెలిసుండాలి. మన పార్ట్నర్ మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యారా లేదా అని కూడా తెలిసి ఉండాలన్నమాట. అలా కాకుండా మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మామనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ ని సరిగ్గా తెలుసుకోకుండా మనం వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయినప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కువ రోజులు వాళ్ళు దాయలేరండి. మహా అయితే నెల, 2 నెలలు, 3 నెలలు, అంతకన్నా ఎక్కువగా ఎవరు కూడా నటించలేరు. ఎందుకంటే అంత గొప్ప మహానటులు ఎవరు లేరు అనమాట. 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు నటించగలుగుతారు ఎవరైనా. అలా నటిస్తున్నారంటే ఇంకా మహానటులనే చెప్పాలి వాళ్ళని. వాళ్ళలో ఉన్న నటి లేదా నటుడు బయటకు వచ్చేస్తాడు వితిన్ 3 మంత్స్ లేదా 2 మంత్స్ లేదా 1 మంత్, అంతేనండి. అంతకన్నా మించి నటించడం ఎవరి వల్ల కాదు. అలాగా వచ్చినప్పుడు మీరు అర్థం చేసేసుకోండి వాళ్ళు క్యారెక్టర్ సరిలేదు అని చెప్పేసి, అంతేకాని బాధపడటం కాదు. ఇక మిమ్మల్ని ఎవ్వరు ఎప్పటికీ నో చెప్పకుండా ఉండాలనంటే మీరు కొన్ని క్వాలిటీస్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. అవేంటంటే మీరు కెరియర్ మీద మంచిగా దృష్టి సారించడం. మీ పెద్దవాళ్ళు, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీ మీద ఎన్నో హోప్స్, ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఉంటారు. వాళ్ళ కోరికలు ఏంటనేది తెలుసుకోండి. వాళ్ళ కోసం ఎదగటానికి చూడండి. నిన్నగాక మొన్న మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళ కోసం ఏమేమో సాధించాలని ఆరాటపడతా ఉంటారు కదా. మిమ్మల్ని కని పెంచిన పెద్దవాళ్ళ కోసం ఎప్పుడైనా ఆరాటపడ్డారా? ఒక్కసారి ఆరాటపడి చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. అది నిజమైన ప్రేమ అంటే. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి బెదిరించరు. మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఉండరు, మెసేజ్ కి రిప్లై కాకుండా ఉండరు. వాళ్ళు మీరు రిప్లై కాకుండా ఉంటారు. అంతేకాని మీ తల్లిదండ్రులు అలా చేయలేరండి. ఎందుకంటే పాపం మీరంటే వాళ్ళకి ప్రేమ. అది నిజమైన ప్రేమ అండి, అన్కండిషనల్ లవ్. దానిని మీరు కదిలించలేరు, మనసులో నుంచి తీసివేయలేరు. కాబట్టి పిచ్చి వాళ్ళు మీరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా, చేయకపోయినా మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళతో సరదాగా కలిసి గడపటం, వాళ్ళతో బయటికి వెళ్ళటం, ఇలాంటివన్నీ ప్లాన్ చేయండి. ఎంత బాగుంటుందో మనసుకి మన వాళ్ళతో ఉన్నప్పుడు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఒకరిని ఒకరు చాలా ఈజీగా వదిలేసుకుంటున్నారండి. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు కనుక మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు మీకు కనుక ఉన్నట్లయితే వాళ్ళని అస్సలు కేర్లెస్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు బతికేదే మీకోసం. అర్థమైందండి? ఇక ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనల్ని లైఫ్ లో వదిలిపెట్టకుండా ఉండాలనంటే మన దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే ప్రేమ ఒకటే సరిపోదండి. ఎక్కువగా మీ దగ్గర మనీ ఉండాలి, డబ్బులు ఉండాల్సిందే. మీరు మంచి స్థితిలో ఉన్నారు అంటే ఎవరు అంత తేలిగ్గా వదిలేసుకోరు. ఫినాన్షియల్ గా, ఆర్థిక పరంగా మీరు మంచి స్తోమతని కలిగి ఉన్నారు అంటే మిమ్మల్ని ఎవరు వదిలేయరు. వదిలేయటానికి ఒకటికి 100 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. దానికి మీరు ఏం చేయాలంటే కెరియర్ లో ముందుకెళ్ళాలి, సక్సెస్ ని సాధించాలి, మంచి సంపాదన కలిగి ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఇవేమి లేకుండా ఏ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే మిమ్మల్ని ప్రేమించేశారు అనుకోండి, మీ దగ్గర 1 రూపాయి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, సరైన జాబ్ లేదు, సరైన కెరియర్ లేదు, సరైన ప్లానింగ్ లేదు, ఏమీ లేదు, కానీ మీరు చాలా అందంగా ఉంటారు. ఏమొస్తుంది చెప్పండి? నా దగ్గర ఏమి లేకపోయినా సరే మంచి మనసు ఉందండి అని మీరు అంటారా? అంటే ఏమంటారు తెలుసా అవతలి వాళ్ళు? మీ మనసుని మడిచి ఎక్కడైనా పెట్టుకోమంటారు. అనరా అండి ఈ రోజుల్లో? ఒకసారి చెప్పండి. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. నిజాలు చెప్పుకుంటున్నాం మనం ఈ వీడియోలో, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాం. నీ మనసుని మడిచి ఎక్కడైనా పెట్టుకో అంటారు. అలా అనొద్దు. మీకు మంచి విలువ ఇవ్వాలి మీరున్నా లేకపోయినా. అంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థితిని కలిగి ఉండాలి ఆర్థికంగా. ఎవరైనా సరే మీకు సెల్యూట్ చేయాల్సిందే. కాబట్టి ఎవరో మిమ్మల్ని వదిలేసిపోయారని వాళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకుంటూ, మీ మూడ్ని పాడు చేసుకుంటూ, మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఆగిపోవటం కాదండి. మీరు మనుషులకి అడిక్ట్ అవటం కాదు, అది మానేసేయండి ఫస్ట్. ఎప్పుడైతే మనం ఒక మనిషికి అడిక్ట్ అయ్యామో
అది మనల్ని కృంగదీస్తుంది, ముందుకు వెళ్లకుండా చేస్తుంది, స్టక్ అయిపోయేలా చేస్తుంది. మీరు ఎడిక్ట్ అవ్వాల్సింది దేనికో తెలుసా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడానికి, మీరు కెరియర్ లో ముందుకెళ్ళటానికి, మీరు సక్సెస్ ని సాధించడానికి, సొసైటీలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే ఏం చేయాలి అన్న విషయాలకి మీరు అడిక్ట్ అయ్యారు అనుకోండి. ఈ ప్రేమ దానంతట అదే పరుగులు పెట్టుకుంటూ మీ వెనక పడుతుంది. అది ఎక్కువ రోజులు మిమ్మల్ని వెయిట్ చేపించదు. మీరు చెప్పిందే న్యాయం, మీరు చేసిందే చట్టం. మీ లైఫ్ లో మీరే హీరో. బిందాస్ గా బతికేయచ్చు. మనల్ని ఎవరు కాదనటానికి ఛాన్సెస్ ఉండవు ఆల్మోస్ట్, మన మంచి స్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యూత్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే కొద్దిగా మనసుని కంట్రోల్ చేసుకోండి. ఎవరో వదిలేసి వెళ్ళిపోతే బాధపడుతున్నారు కదా, అలాంటి టయాన్ని తీసి మీ కెరీర్ వైపు పెట్టండి. లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వండి. దండిగా కొంచెం కొంచెం డబ్బులు ఉంటే సెట్ అవ్వదండి. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉండాలి, ఎక్కువ ఉండాలి. మిమ్మల్ని ఎవరు కదిలించలేరు, అసలు సెల్యూట్ చేస్తారు మీకు. అలాంటి స్థితిలో ఉండాలి మీరు. ఏ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఎలా కాదంటారో నేను చూస్తాను. అట్ ద సేమ్ టైం డబ్బులున్నా సరే మనలో మంచి క్వాలిటీస్ అంటే ప్రేమించగలిగే మనసు ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఎంత డబ్బున్నా సరే ప్రేమించే మనసు లేకపోతే ఎవరు ఉండరు అనమాట. నిజాయితీగా ప్రేమించగలగాలి. అవతల వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ప్రేమిస్తే సరిపోతుంది. లేదండి ఎవరు ప్రేమించకపోయినా నేను ప్రేమించేస్తాను అనుకుంటే మాత్రం మీరు బాధపడవలసి వస్తుందండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను ప్రేమిస్తే మీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మిమ్మల్ని చీ అని కొట్టి పోయే వాళ్ళని ప్రేమించారు అనుకోండి, మీకు ప్రతి క్షణం మనసు ప్రశాంతంగా అనిపించదు, కష్టంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ముఖ్యంగా యూత్ కోసం చేశానండి. మీకు నచ్చిన అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో వాళ్ళకు మీరు నచ్చినా నచ్చకపోయినా టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే దయచేసి అట్లాంటివన్నీ మానేసి మీ మనసుని స్ట్రాంగ్ చేసుకుని మీరు ఏదైతే లైఫ్ లో సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని సాధించండి. ఆటోమేటిక్ గా ప్రతిదీ మీ వెనకాల వస్తుంది. మీరు మంచి స్థితిని సాధించేసిన తర్వాత మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుందండి. ఒకవేళ అలా జరగకపోతే నన్ను అడగండి, నాది గ్యారంటీ. ఫస్ట్ నెంబర్ 1, మనం మంచి స్థితిలో ఉండాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే వైపు మనం మన దృష్టిని సారించాలి. అలాగే మంచిగా ప్రేమని ఇవ్వగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కనుక మీకు క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, ప్రేమ కాదు దాని తాత దిగి వస్తుంది మీకోసం. నా మాటలు మిమ్మల్ని మోటివేట్ చేసేయని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ మీద వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.